Hi students, welcome to Wichcam YouTube ఛానల్. సో ఈ వీడియోలో మనము ఏపీ ఈయాప్ సెట్ గురించి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి అసలు ఫైనల్ ఫేజ్లో ఎలా వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ వస్తుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని మీరు ఒక చిన్న లైక్తో స్టార్ట్ చేసి ఎంకరేజ్ చేయండి అండ్ చివరి వరకు చూడండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీరందరూ, మీ ఫ్రెండ్స్ కూడా. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మీకు ఎలాంటి అర్జెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ ద్వారా వీడియో చూసి మీరు తెలుసుకుంటారు. కాబట్టి వీడియోని లైక్ చేయడము, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడము, వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అండ్ వీడియో అయిపోగానే మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే మీ క్లాస్మేట్స్ ఉన్నారో ఈ యాప్ సెట్లో అడ్మిషన్ గురించి వాళ్ళందరికీ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే మనకు డేట్స్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ తెలిసిన విషయమే. మన వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం స్టార్ట్ అయ్యేది మాత్రం 24th జూలై నుంచి. సో అప్పటి నుంచి మన 27th వరకు, లాస్ట్ రోజు 27th వరకు మనం చేంజ్ చేసుకోవచ్చు. 27th రోజు ఫ్రీజ్ అవుతాయి ఆప్షన్స్, ఓకేనా. సో ఇది డేట్స్ తెలిసిన విషయమే. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, వాటిని క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మెయిన్గా ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అండ్ ఎవరికి అనేది క్లియర్ కట్గా డీటెయిల్గా ఉంది. సో దాంట్లో ట్రిక్ ఏంటనేది చూద్దాం ఇప్పుడు. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి అలా జస్ట్ ఒకసారి ట్రై చేద్దాము అని మాత్రం వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి. మీకు ఒకవేళ కాలేజ్ నచ్చి మీ ఇంటి దగ్గరే ఉండి మంచి ఫ్యాకల్టీ ఉండి మంచి ఫెసిలిటీస్ ఉండి తక్కువ ఫీజు ఉంటే మళ్ళీ దీంట్లో సెకండ్ ఫేజ్లో అంటే ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయడము వేస్ట్, ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదనుకోండి కంపల్సరీగా సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందే. ఆల్రెడీ మేము ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చాము కాబట్టి అవే ఉంటాయి అనుకోవడం తప్పు. సో ఓకే, ఇక్కడ క్లియర్ కట్గా ఉంది, వెబ్ ఆప్షన్స్ గివెన్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్, ఓకే. మళ్ళీ ఫ్రెష్గా లిస్ట్ తయారు చేసుకోండి. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, దానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఇచ్చారు. సో చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే దాంట్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది, ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి బ్రాంచ్ వైజ్ అనేది ఆ వీడియో ఒకసారి చూడండి ఒకవేళ మీరు చూడకపోతే. అండ్ ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో వస్తే అంటే ఖచ్చితంగా మీకు అదే కాలేజీలో జాయిన్ అయిదాము సరదాగా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం మాత్రం ఇవ్వద్దు, ఓకే. అండ్ ఫస్ట్ ఫేజ్లో రాకపోతే ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకసారి ఆ లిస్ట్ చూసుకోండి. అండ్ ఫస్ట్ ఫేజ్ వచ్చి ఇంకా బెటర్ ఆప్షన్ దొరికితే బాగుండు అనే వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి మళ్ళీ, ఓకే. ఇంతవరకు సర్టిఫికేట్ వెరిఫై చేసుకోలేదు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ క్లియర్గా చూడండి, మీకు డీటెయిల్స్ ఎన్ని ఖాళీ ఉన్నాయనేది చూడకండి. ఇక్కడ ఇదే ట్రిక్ ముఖ్యంగా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయు కాకినాడలో మీకు సీట్ కావాలి, అందులో వచ్చే ఛాన్స్ 0.0001% ఉన్నా కానీ జేఎన్టీయు కాకినాడ కంప్యూటర్ సైన్స్లో నాకు సీట్ వస్తే బాగుండు అనుకుంటే దాన్నే ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. మీరు అనుకోవచ్చు అదే కదా ముందు ఫిల్ అయిపోయేది అని అనుకుంటే అది చాలా తప్పు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయు కాకినాడలో సీట్ వచ్చింది కానీ ఆ అబ్బాయికి ఎన్ఐటీలో సీట్ రావడమో లేకపోతే హైదరాబాద్లో జేఎన్టీలో రావడమో లేకపోతే ఇంటికి దూరంగా ఉండడం ఇష్టం లేకపోవచ్చు, అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, జాయిన్ కాకపోవడము లేకపోతే వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకోవడము, మళ్ళీ స్లైడింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళ ఇంటి దగ్గర కాలేజ్కి కానీ హైదరాబాద్ జేఎన్టీలో కానీ అడ్మిషన్ తీసుకోవచ్చు. సో అలా జరిగిన సందర్భంలో మీరు కనుక వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే మీకు సీట్ అలాట్మెంట్ ఉండదు. కాబట్టి మీకు కావాల్సి ఉంటే అది ఖాళీలు ఉన్నాయా లేదా, ఖాళీ ఉండే ఛాన్సే లేదని మాత్రం ఊరుకోకండి. మీకు కావాల్సి ఉంటే అలాంటి వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ మీరు అదే రాయండి, అది మీకు ఇష్టం ఉంటేనే. ఒకవేళ పొరపాటున మీకు ఇష్టం లేకున్నా అది రాస్తే వచ్చిన సీట్ కూడా పోతుంది, మీ పాత అలాట్మెంట్ అయిన సీటు పోతుంది. కాబట్టి మాకు వచ్చిన సీట్ కంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే సీటుకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, ఓకే. మీకు రాకపోయినా పర్లేదు, దాన్నే ఫస్ట్ ఉంచండి. అండ్ అలాంటి ఛాన్సెస్ చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఎన్ఐటీలోనే ఐఐటీలోనే సీట్ వచ్చి ఉంటుంది, కాకపోతే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు, ఇక్కడ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 8 మెంబర్స్ అలాగే జరిగింది, కాబట్టి మీతో కూడా జరగవచ్చు. సో మీరు ఖాళీలు చూడకుండా మీకు అవసరాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకోండి, దాని ప్రకారంగా అయితే ఇవ్వండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా
నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియోని, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.